ఇప్పుడు నీళ్ళు పోసే కాడ మడి ఉంది చూడండి, నీళ్ళు పోసే కాడ దాని మీద మడి ఉంది చూడండి. అది 1 ఎకరం ఉంటుంది. ఆ మడి ఈ మడి నారు పోసిన మడి ఆ 3 మళ్ళు మొదలు నాయి ఉంటే అది ఏమైంది అంటే అది వేరే వాళ్ళు నంబర్ పెట్టేసుకుంటే ఆ మడికి మడి ఎకరం భూమి అటు పోయింది. పోతే ఈ 2 మళ్ళీ నాకు అది ఉండే. ఈ 2 మళ్ళని కూడా నేను దున్నుకొని కొన్ని ఏళ్ళు 10-15 ఏళ్ళు నేను అట్లా చేసింది. చేస్తే ఏం చేశారు కదా, నేను అటు జరిగినప్పుడు వాళ్ళకి పోయినప్పుడు నాకైతే ఇటు ఉండాలి కదా. నాకు 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఉన్నది లేదనేది కదా. నేను జరగాలంటే మా అన్నగాడు ఈ మడి జరగనిచ్చలేదు నన్ను, ఈ మడి జరగనిచ్చలేదు నన్ను. అయితే ఆ మీది మడి ఇంకొకటి మీది గిట్టు తల్లిదండ్రి వంశపారంపర్యంగా సమంగా పంచుకున్నా చేసినాం. అయితే అవి వేరే వాళ్ళ చేతులు ఉంటే అవి 2 ఆక్రమించి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ మడిని జరుగుమంటే ఆయన జరుగులేదు. మీది పచ్చడి పొలం ఆయన కొనుక్కున్న బాబుది, అందులోకి మనం పోరాదు. అది ఇది నంబర్ అంత ఒకటి ఆ పక్కది ఆ నంబరు ఆ పక్క పండి ఆ ఒడ్డుకు జరగమని అంటాను. అంటే జరగకుండా మన నేను 10 ఏళ్ళ నుంచి ఈ పసలు జరుగుతుంది ఆ పసలు జరుగుతుంది అంటే మన ఏసంగి పసలు అయిపోయినాక రేగొట్టిస్తే వీళ్ళ కొడుకు కానిస్టేబుల్ ఎస్ఐని పట్టుకొని వచ్చి నా మీద కొద్దిగా అది చేస్తే దాడి ఏం జరగలేదు. డాక్టర్లను ఆపేయనా సార్ ఫోన్ చేయగానే నేను ఆపేసిన, సార్ కలమంటే వెంటనే పోయినా, సార్ కలిసి. భూమిని ఎంత కోల్పోయాను? ఎకరం పోయింది. అక్కడ ఎకరం పోయిందా? ఎకరం పోయింది. అంటే ఏ విషయాలలో పోయింది? అది నంబర్ మా రిజిస్ట్రేషన్ మా పనులు లేకుండా వేరే వాళ్ళకి ఉంటే వాళ్ళ నంబర్ పెట్టేసి వాళ్ళ ల్యాండ్ మాదే 50-60-100 ఏళ్ళ నుంచి మాదే అది. కానీ ఇక మా తాత చేయించుకోలేదు, మా బాబు చేయించుకోలేదు, ఎవరు చేయించుకోలేదు. మేము 3 అన్నదమ్ములం కలిసి కూడా చేయించుకుందామని ముందర పడితే కూడా మా వాళ్ళు ఒప్పుకోలేదు. వీడేందో లాభం తింటాడు అన్న ఉద్దేశంగా అంతట్లకే వాళ్ళ దాంతో కలిపి మీరు పంచారు. దాంతో కలిపి పంచారు. అది కోల్పోయింది కాబట్టి ఉన్న దాంట్లో పంచమంటున్నారు. ఉన్న దాంట్లో పంచమని ఇట్లా కూడా అన్న, ఉన్న దాంట్లోనే 3 పోతే పోయింది. ఉన్న దాంట్లో 3 వాళ్ళు చూసుకుంటామని అంటే కూడా అట్లా ఇనలేదు. 2 అన్నములు, తమ్ముడు ఒకడు అన్నొకడు, నేను నడిపాను. ఇక పోతుంటే అది వేనాక మరి నాకు ఉన్నది ఈ సర్వే నెంబర్లో 218 సర్వే నెంబర్లో 218 సర్వే నెంబర్ అంటే ఇప్పుడు నీళ్ళు పోసే పైప్ కాంచి అక్కడ దాకా ఆ మళ్ళీ సగం దాకా వస్తుంది నాకు. నేను అక్కడ దాకా చేసుకుంటా అంటే నన్ను జరగనిచ్చలేదు, ఇక నన్ను చేయనిచ్చలేదు. ఇప్పుడు ఎస్ఐని బట్టి రాముడికి ఎస్ఐ రాజు అని చెప్పి ఉన్నాడు. ఒకటి ఓకే, రాముడికి ఎస్ఐ రాజు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటా? చాలా వరకు పెట్టాడు. నాకు ఫోన్ చేశాడు, మీ ట్రాక్టర్లు ఆపేసి నువ్వు నాగర్ రా స్టేషన్కి రమ్మన్నాడు. ట్రాక్టర్లను ఆపేసిన తక్కువ స్టేషన్ పేరు నెల అంతకుముందు నెల 18 ఎప్పుడు అంటే ఇది ఆగస్టు కదా, జూన్లో 18 తారీఖు నాడు అది చేసినాం. బంద్ చేయమంటే బంద్ చేసినా వెళ్ళిపోయినా. వెళ్ళాక ఒక పిల్లాడు మా అన్న తరపు నుంచి ఒక పిల్లాడు గక్క నుంచి అక్కడ బాయిల కానించే ఈ కెమెరా పెట్టుకొని ఇదే సెల్తోని ఫోటోలు కొట్టుకుంటూ వచ్చాడు. అలా ఆడ వచ్చారు కూడా తిరుగుతున్నాయి ఆగురా అని చెప్పినా ఎటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లే వాడు వీడియో తీసి అది చేసి ఆ సార్కి ఇస్తే అది దాన్ని కంటిన్యూ చేసి వచ్చి ఇక్కడికి వచ్చాడు. నువ్వు కలిపి కొలిపించుకొని ఇదివరకు ఇట్లా 2 మడి క్లియర్ చేస్తారా? ఈ మడిని ఆ 2 మళ్ళను కలిపి ఈ 3 మళ్ళీ ఒకటే చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తే ఇప్పటికి కూడా మళ్ళీ కొట్టించిన వీళ్ళు నాటేసుకున్నాక మళ్ళీ కొట్టించిన. కానీ ప్లాన్ చేస్తుంటే ఎస్ఐని తీసుకొచ్చి ఎస్ఐ ఒక ముచ్చట చెప్పిండు, మీరు 4 తీసుకొచ్చుకుని వాళ్ళ 4 తీసుకొచ్చుకున్నారంటే సరే ఓకే నేను ఒక 10 మందిని తీసుకొచ్చినాక నా 10 మంది కానీ వాళ్ళ 4 కానీ వాళ్ళు ఏమంటారు ఎరికైనా, సార్ శ్యామ్ సుందర్ రెడ్డిది కరెక్ట్, ఇది రామరెడ్డిది ఇది అన్యాయం జరుగుతుంది, ఇది పద్ధతి కాదంటే ఆగబోయ్ నువ్వు ఆగు నీకేం తెలుసు ఆగబోయ్ నోరు మోయబోయ్ అది అన్నాడు. ఎస్ఐ అన్నాడు అట్లా అన్నాడు ఆ రకం అందరి ముందరనే అన్నాడు. వీళ్ళే ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సారు నేను ఒకటి చెప్పేది ఏంటో ఫోటో ఓవరాల్తో మొత్తం ఇది ఒకటి వీళ్ళు ముచ్చరాజును వీళ్ళు రద్దుబాలు చేసుకున్నారు. వీళ్ళకి ఇంట్లో ఇప్పుడు శ్యామసుందరెడ్డికి అక్కడ ఎకరం భూమి పోయింది. దానికి ఈయనకు ఉండన్నా లేదా దాని గురించి వారు రద్దుబాల కాడ కొట్లాడన్నా ముచ్చరాజు ఇక్కడ కొట్లాడన్నా. ఓకే, రద్దుబాదల కాడ కొట్లాడుకోవాలి, రద్దుబాదల కాడ కొట్లాడుకుని చేసుకోవాలి. ఇది నేను న్యాయపరంగా చెప్తా. నాకు 2 కొడుకులు, ఇది ఈయనను ఇప్పటికి 10 ఏళ్ళ అది పోయి ఓకే 10 ఏళ్ళ ఉంది కొనుక్కోబట్టుకొని ఇవే 2 మళ్ళీ దున్నుకుంటాడు. ఓకే 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వీళ్ళ అమ్మను బాపుని అడిగితే ఇక ఇంకొక అడుగు ఇంకొక పసలు అన్నది ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏం చేసిందంటే నాకు తెలిసినంత మటుకు ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏర్పడకంచెల్లి అక్కడ దాకా దున్నుకున్నాడు రామరెడ్డి. అది ఇడిచిపెట్టి ఇక్కడ రాటేసిండు. ఓకే, మొత్తానికి న్యాయం శ్యామ్ సుందర్ రెడ్డి వైపు ఉందంటున్నారు.
ఓకే, మీరు ఏదో ఎస్ఐ గురించి చెప్తున్నారు. వచ్చి ఇక్కడ పక్కపంటి మా అన్న తీసుకొచ్చుకున్న మనుషుల గురించి కూడా వాళ్ళు కూడా అన్నారు, మా మనుషులు కూడా అన్నారు ఇది కరెక్ట్ కాదు, రామరెడ్డి కొద్దిగా అటే జరిగితే అయిపోతుంది, ఆయన పొలం మొక్క అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. మీకు తెలియదు ఊకుండరు, మీరు నోరు మూయండి అది అని మాట్లాడితే నేను అడిగినా, సార్ మీరు ఏమన్నారు, మనిషి కొన్ని నలుగురు తీసుకొచ్చుకోమన్నారు. తీసుకొచ్చుకుంటే వాళ్ళు చెప్పినట్టు వింటామన్నారు. మీరు ఏం చెప్పారు, ఇప్పుడు వాళ్ళని మాట్లాడనిస్తలేరు, నన్ను కూడా మాట్లాడనిస్తలేరు, నేను మాట్లాడితే కూడా నోరు మూయ అది అంటారు. మీరు ఎందుకు వచ్చారు, ఏం న్యాయం చేస్తామని చెప్పి వచ్చారు, ఏం తెలుసుకుంటామని వచ్చారు అని నేను అన్నా. నువ్వేం బాగా మాట్లాడుతున్నావు, నీ మీద కేసులు పెడతానని. పెట్టుకుంటే పెట్టుకోపో, ఏం కేసు పెట్టుకుంటావో పెట్టుకోపో అని నేను అన్నా. దాని గురించి నా మీద ఇప్పుడు ట్రాక్టర్ల మీద కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు ఎస్ఐ. మీ కుటుంబ వ్యవహారం. అవును, మీ కుటుంబ వ్యవహారంలో మీరు మీ పెద్ద మనుషులు, మీ కుటుంబంలో ఉన్న పెద్దలు కానీ ఎవరన్నా కూర్చొని మాట్లాడుకున్నా సరిపోద్ది, లేదంటే గ్రామ పెద్ద అయినా. మా ఊళ్ళో రెడ్డి సంఘం అని ఉన్నది, దానిలో 200 చిల్లర మెంబర్స్ ఉన్నాం. అందులోకి పిలిపించినాం, పిలిపిస్తే కూడా అలా చెప్తే ఇంటలేడు, ఒప్పుకుంటలేడు. లాస్ట్కి అయితే ఇగో ఈ మడి ఆ మడి ఆ మీది మడి రాత్రి దున్నిచ్చిండు, రాత్రి నాటేసిండు. రాత్రి ఆయన సొంత బలం అయినాక ఆయన అయితే డే టైంలో వేసుకోవచ్చు కదా, నైట్ దున్నిచ్చి నైట్ వేసుకున్నాడు. వేసుకొని తర్వాత కూడా ఆ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ పిలిపిస్తే కూడా అది నా పేరు మీద లేదు, నా పెన్నం పేరు మీద ఉన్నది, నా కొడుకు పేరు మీద ఉన్నది, వాళ్ళే పోయి వేయించుకున్నారు, నాకు ఏ సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, నేను రాను రెడ్డి సంఘానికి అని చెప్పేస్తున్నాడు. ఆ రకంగా మొండికేస్తుండు. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకేం లేదు, నాకు ఉండవలసినటువంటి ఎకరం 28 గుంటల చారాన నాకు ఉండాలి, నాకు పట్టా ఉన్నది అన్నీ ఉన్నది, నాకు ఉండాలి. వాళ్ళకు ఇప్పుడు మీకు నాతో పాటు వాళ్ళకు కూడా ఉన్నది అంటే వాళ్ళ భూమి నువ్వు లాక్కోవట్లేదు? అస్సలు లేదు, నాది నాకే చూపెట్టు అని. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పిన ఎస్ఐ ముందటనే, సార్ మా ఇంటికి పెద్దోడు పాలు పెట్టిన ఆయన సార్ నా పాలేదో నాకు చూపెట్టమని పక్క కూర్చుంటా, లేకపోతే ఆయన నన్ను ఒడ్డు వాళ్ళనే కొలిచిమని. సరే, ఫస్ట్ ఒకటి మీ తండ్రి గారి పేరు చెప్పండి. జాలి నరసింహారెడ్డి. ఈ ఆస్తి మీ తండ్రి గారు సంపాదించిందా, మీ తాతగారు సంపాదించిందా? తండ్రి తాత వంశపారంపర్యంగా వచ్చింది. తండ్రి గారి పేరు ఏం పేరు? నరసింహారెడ్డి, జాలి నరసింహారెడ్డి. ఎంతమంది? మేము 3 అన్నదమ్ములం. ఆడపిల్లలు ఎవరైనా లేరండి. పెద్ద ఆయన పేరు? రామరెడ్డి. 2 శ్యామ్ సుందర్ రెడ్డి. నేను 3 ఆయన దామోదర్ రెడ్డి. ఇప్పుడు పెద్ద ఆయన రామరెడ్డితో వివాదాల మీకు? పెద్ద ఆయనతోనే. చిన్న ఆయనతో చేసిన ఫస్ట్ టైంలో ఆ 2 మళ్ళ గురించి చేసి అది చేసిన ఇక వాడు దాలించుకున్నాడు, ఇక వదిలిపెట్టిండు. ఇక ఇప్పుడు ఈయనతో అది చేద్దామని అంటే ఈ వాళ్ళు చేస్తుండు. ఓకే, అంటే ఇప్పుడు చిన్న మీ వైపే ఉన్నాడా, లేదంటే చిన్న నా వైపు ఉండడు. మాకు 40 ఏళ్ళ నుంచి మాటలు లేవు, ఏర్పడ్డప్పటి నుంచే మాటలు. ఒక్కైనకే ఎక్కువ భూమి వచ్చిందా, చిన్న కూడా ఎక్కువనే వచ్చిందా? భూమి అనేది 3 వాళ్ళే పంచుకున్నాం, వాళ్ళ మీద కొద్దిగా అంతా ఎక్కువ పెట్టేది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ ల్యాండ్ కోల్పోయినా అని చెప్పి ఇందులో మళ్ళీ అందరం కొత్త గెట్లు పెట్టుకుందాం అంటున్నారు కదా, అందరికీ సమానంగా. సరే, ఫస్ట్ టైం అదే ముచ్చట చెప్పిన 10 ఏళ్ల క్రితం 2017 సమగ్ర సర్వే జరిగినప్పుడు అదే చెప్పిన. వేయింది అది, ముగ్గురం వదులుకుందాము, వదులుకొని ఉన్నదానిలో 3 వాళ్ళు చేసుకుందాం, సమానంగా పంచుకుందాం. అమ్మ నాన్న సంపాదించిన భూమిలో 3 వాళ్ళు చేసుకుందాం అని అన్న. అంటే వినలేదు, మా చిన్నోడు ఏం లేదు, మా పెద్దోడు ఏం లేదు. వినకుండా సరే వినకపోతే నాకు ఉండవలసిన భూమి నాకు 2 ఎకరాలు ఫస్ట్ ఉండే సార్, ఇదే 218 సర్వే నెంబర్లో. దానిలో నాకు 12 గుంటలు అదనంగా ఎక్కువ ఉన్నది కాబట్టి మా అన్నక రిజిస్ట్రేషన్ చేయమంటే నేను చేసిన. ఇది పావుదొక 12 గుంటలు నిజాయితీగా, మిగతాది ఎకరం 28 గుంటల చారా నాకు ఉండాలి కదా, దాని కొరకు మరి ఇదే ఉన్నది, జరుగు నువ్వు అది జరిగితే అయిపోతుంది అని నేనంటే జరగడం లేదు. దాని గురించే పంచాయతీ. నాన్నగారికి ఉన్న ఆస్తి ఎంత మొత్తం టోటల్గా మామూలుగా 3, 4, 6, 11 చిల్లర దాకా 11 ఎకరాలు చిల్లర. ఈ బిట్టు ఒకే సర్వే నెంబర్ మీద ఉందా? ఓకే సర్వే నెంబర్. ఇందులో ఫస్ట్ పెద్ద ఆయనకి ఇటు వచ్చింది, 2 ఆయనకి మీకు వచ్చింది, చిన్న ఆయనకి ఇక్కడ వచ్చింది. చిన్న ఆయనకు ఆమడి వచ్చింది, రాలేదంటే అది ఉంది, ఈ మడి వచ్చింది. అంటే ఎట్లా కొలిసినా కూడా పైనుంచి ఇట్లా కిందికి వస్తుంది కదా. అట్లాగే సార్, ఇక్కడ సర్వే నెంబర్ అంటే ఆ మడి నాకు ఉన్నప్పుడు, మీది మడి ఎకరం మడి నాకు ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అక్కడిని చూపించారు, వీళ్ళు డైవర్ట్ అదే అన్నట్టుగా. అది అంటే నాకు ఎంతకాలం సాగు చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ కోల్పోయారు సార్? 1988లో మేము ఏర్పడ్డాం, పంచుకున్నాం. అప్పటి నుంచి నేను చేసుకుంటాను. ఎంతకాలం తర్వాత ఈ సమస్య ఎదురైంది? మొన్న 2017 సమగ్ర సర్వేలో 2017 వరకు మీరే కాస్త నేనే కొన్నా మొత్తం ఎకరం. ఆ తర్వాత సమగ్ర సర్వేలో అది ఎకరం పోయింది, కొంచెం జరిగింది. ఎకరం కొంచెం కాదు, ఎకరం పోయిన తర్వాత నేను ఇటు జరగవలసి వచ్చింది. వాళ్ళకి అటు ఇడిచిపెట్టేసిన, అది మన నంబర్ కాదు, మన పేరు మీద లేదు. ల్యాండ్ ఉంది కానీ జరిగితే ఏమైంది కదా అంటే ఇప్పుడు నన్ను జరగనిస్తారు. మీ ల్యాండ్ ఎడికి వస్తుంది మళ్ళీ సరే, అవి 2 మళ్ళీ పట్టుకొని అక్కడ దాకా మీది నీళ్ళ మళ్ళీ సగం దాకా వస్తుంది నాకు. ఓకే, అంటే కరెక్ట్ మీకు ఉండవలసిన ల్యాండ్ అంతా కరెక్టే ఉన్నది కానీ మీకు కరెక్ట్గా పంచలేదు. నాకు కరెక్ట్ పంచి చూపెట్టలేరు 10 సంవత్సరాలు. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా దీని మీద? పోలీస్ స్టేషన్లో మీకు ఏమైనా న్యాయం కావాలా, లేదంటే? పోలీస్ స్టేషన్ అంటే నేను కూడా బాగా తిరిగిన పోలీస్ స్టేషన్ల పని కూడా. ఇప్పుడు మా అన్న కొడుకు కానిస్టేబుల్, ఆయన ఏం చేస్తుండే కదా అంటే ఈ ఎస్ఐని ముందర పెట్టుకొని
ఇవన్నీ చేసి ఇక మా మీద దౌర్జన్యంగా ఈ పనులు చేస్తుండు. మొన్న ఇదంటే వేసుకున్నాడు, సరే నెక్స్ట్ పసలన్నా కాకపోతుందా అని చెప్పి నేను మూకున్నా. నైట్లో దున్నుకొని వేసుకుంటే మళ్ళీ నేను 38 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి మళ్ళీ నాకు ఇక్కడ దాకా వస్తారా నాటేసుకున్నాడు. ఇప్పుడు నేనే దున్నినా, నేనే జీలు కలుపుకున్నా, నేనే నీళ్ళు పెట్టుకున్నా. నేను కూడా అది మీరే చేసుకున్నారు కదా, మళ్ళీ అటువైపు రావాల్సిన అవసరం ఏముంది? అదే కదా మరి. ఎందుకంటే కానిస్టేబుల్, ఇది మా అన్న కొడుకు కానిస్టేబుల్ కదా, అందుకనే దాని దౌర్జన్యం ఎస్ఐ మా పట్టు ఉన్నాడు అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్ అది ఉన్నాడు. కానిస్టేబుల్ అని కాదు, చట్టాన్ని న్యాయాన్ని అదే ఎంత పెద్ద పదవిలో ఉన్నా మార్చలేము. అదే ఇప్పుడైతే ఒక ఎస్ఐ దగ్గర చూపెడతాడు కదా వీళ్ళ ప్రతాపం. ఎస్ఐ కూడా ఇక్కడ ఎస్ఐ దగ్గర నుంచి ఇట్లాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎవరైనా పై అధికారులను వెళ్ళి కలిసారా? సిపి దగ్గరికి పోయి రిపోర్ట్ ఇచ్చేసిన. ఓకే, ఏమన్నారు? సిపి నేను సిఐకి పంపిస్తే చొప్పదండికి అని చెప్పి చేసాను. అక్కడికి పోయి కూడా మాట్లాడినాం. అక్కడ కూడా మాకేం పరిష్కారం ఏమి అది కాలేదు. ఆ తర్వాత ఏసీపీ కూడా కలిసినాం, ఆ తర్వాత డీసీపీ కూడా కలిసినాం. మొన్న కేసు కూడా పెడితే సార్ కేసు అంటే పెడితే నా మీద పెట్టని కానీ పాపం ఇంకా 2 ట్రాక్టర్ల మీద కూడా కేసు పెడితే వాళ్ళు కూలి రోజటి పని రోజు ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు గాల మీద కేసు పెట్టి వాళ్ళని పరేషాన్ చేస్తారు. కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు అదనంగా దున్నిరు, అది రేపు పెట్టి వేరేటోళ్ళ పొలంలో దున్నట్లేదు కదా? లేదు, నా పొలం నేనే. అది అందుకని చెప్పి వాళ్ళ మీద పెట్టండి, వాళ్ళతో కూడా పరేషాన్ చేయించండి. ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నాను? నాకు ఉండబడేది ఎకరం 28 గుంటలు చారాన. ఇప్పుడు నాకు ఉండాలి భూమి, నాకు ఉండాలి. లేదు ఇప్పుడు అది నేను దాని కొరకే చేస్తున్నాను. నాకు ఎక్కువ అవసరం లేదు. మిగతా నీతో పాటుగా మిగతా అన్నదమ్ములకు ఏదైతే సంక్రమించిందో అంతే మొత్తంలో మీకు సంక్రమించాలనుకుంటున్నాను. అంతే, నాకు ఎక్కువ అవసరం లేదు. నాకు ఉండబడేదే కావాలి. నాకు అంతే, నాకు రిజిస్ట్రేషన్ ఎంత ఉన్నదో అంతే ఉండాలి. వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఒక ఇంచు కూడా పెట్టమని నాకు అదంటలేదు. అది నాకే చూపెట్టమంటారు. ఇంకొకటి ఎస్ఐ ముందర నేను బాగా చెప్పిన ఇది ఒకటి, సరే ఇంటికి పెద్దోడు పాలు పెట్టిన ఆయన నేను ఒడ్డు మీద కూర్చుంటాను, నా పాలేదో చూపెట్టమాను, లేకపోతే ఆయనను కూర్చోమాను, నేనే చూపెడతా, ఆయనను నొప్పుకోమాను. ఇంకొకటి, మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 72 సార్. 72. మీ పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. మీ పెద్దన్నయ్య గారి వయసు ఎంత ఉంటుంది? ఆయనకు నాకన్నా ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, కానీ ఆధార్ ప్రకారంగా తక్కువ పడ్డది దాంట్లో. ఇంత వయసుకు వచ్చారు, ఇప్పుడు గొడవలు అవసరమా అని మేము కూడా అదే అనుకుంటున్నాం. మా కొడుకులు కూడా మా కొడుకు కాదు, మా అన్న కొడుకు ఇదే పెద్ద మనుషులతో అంటాడు. ఇప్పటికే జీవితాన్ని అన్ని చూసిర్రు, ఇక్కడ ఈ వయసుకు వచ్చారు. వయసులో సరే ఇంకొకటి, మా అన్న అంటే చెప్పదు ఆనంద్ గారి ఎస్ఐ కూడా అటే మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది అసలు శ్యామ్ సుందర్ రెడ్డి విషయంలో? ఏం జరిగింది? అదేమి శ్యామ్ సుందర్ రెడ్డి సర్వే చేస్తే భూమి పోయింది. అటు భూమి పోతే ఉన్న భూమి సరే ముగ్గురు మూడో భాగం చేసుకోరని చెప్పినాం. చెప్తే వాళ్ళు ఇన్ను లేదు, ఇటు పెద్దోడు ఇన్ను లేదు. వాడు తెల్లని దాకా రాత్రి వచ్చిండు, పొలం దున్నిండు. ఇప్పుడు వీళ్ళు సంఘం వల్ల ఫిర్యాదు అయినరు. ఫిర్యాదు అయినప్పుడు సంఘం చెప్పింది, మీరు ఎవరు దున్నుకొని దున్నుకోరి, లేకపోతే తెల్లగోలు చేసుకున్నాడు దున్నుకోరి అంటే అట్లా లేదన్నాడు. ఆయన రాత్రి దొంగతన దున్నుకున్నాడు వేస్తున్నాడు. జరిగిన విషయం అది. మరి పోలీస్ స్టేషన్లకు పోతే జరిగింది ఏంటి? పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ పట్టించుకుంటలేడు. ఎందుకు? ఇక మరి వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చుకున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు ఒకటి అయినా కమ్మండి, అది మనకేం అర్థం కాలేదు. అంటే వాళ్ళ కొడుకు పెద్ద ఆయన కొడుకు కానిస్టేబుల్, మరి వాళ్ళు ఒకటి అయినరా, ఇక అది ఏం జరిగింది అన్నది. అంటే పోలీస్ స్టేషన్లో మరి ఎస్ఐ చేసిన పని కరెక్టా తప్ప? ఎస్ఐ ఏం చేసిండు, ఏం చేయలేదు. మనకత్తనో కేసులు రాత్తుండు, వాళ్ళకత్తనో ఏది లేదు. ఇప్పుడు పక్షపాతం చెప్తుండు. ఈడికి అత్తనో వీళ్ళ మీద పోలీస్ ట్రాక్టర్ మీద కేసు పెట్టిండు, మరి వాళ్ళకత్త పెట్టలేదు కదా. వాళ్ళకు కూడా సేమ్ అదే. ఇప్పుడు అద్దు అన్నప్పుడు అయితే రాత్రి అయితే వేసిండ్రు కదా, వేసినప్పుడు వాళ్ళకు కూడా పెట్టాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు, ఈయనకి ఎందుకు పెట్టిండు? ఇది ప్రశ్న. అడిగారా మీరు ఎవరైనా? అడిగితే పట్టించుకుంటలేడు, మన మాట పట్టించుకుంటలేడు. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎట్లయితే ఇప్పుడు ముగ్గురు సమభాగం చేసుకోవాలని చెప్తున్నాం మేము, అంతే. రెడ్డి సంఘంలో కూడా ఫిర్యాదు అయినరు. రెడ్డి సంఘం చెప్తా కూడా వింటలేడు. రెడ్డి సంఘం ఏం చెప్పింది, బీడు ఉంచుకోరు, లేకపోతే ముగ్గురు ఇద్దరు సరిసగం చూసుకోరు అని చెప్పినాము. అంటే వాడు వెనకుంటా బీడ ఉంచుకుందాం అన్నాడు. అంత రాత్రి వేసుకున్నాడు. జరిగిన విషయం అది. మీ పేరేంటి? నా పేరు హనుమంతరెడ్డి. గ్రామస్థ మా వాళ్ళే, మా అన్న కొడుకులే వీళ్ళు. అంటే మీకు ఈ కుటుంబం అన్నీ తెలుసు? మల్లారెడ్డి, పిండి మల్లారెడ్డి. ఏంటి శ్యామ్ సుందర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది? ఇవాళ ఇద్దరు ముగ్గురికి అన్నదమ్ములు గొడవలు చేయబట్టి ఇట్లా అనుకుంటా ఇది 10-15 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు గిట్లా అవుతుంది పోతుంది, గంతలోనే ఉంటుంది. ఇక మొన్న గట్టిగా మాట్లాడుకుందామని వాళ్ళ పోయి వాళ్ళు చూసుకుందామని అది రేపు చేసి వాడు బ్లేడ్ బండి కొట్టించాను శ్యామ్ సుందర్ రెడ్డి. కొట్టించినాక రాముడు ఎస్ఐ ఫిర్యాదు అయితే ఆయన వచ్చిండు, చేసిండు, ఇది అది అని. అప్పుడు కూడా పరిష్కారం కాలేదు పంచాయతీ. కాకపోతే ఒక 1 year మనం బీడుండని మళ్ళీ వచ్చేసరి వాళ్ళ తమ్ముడు ఇక్కడ లేడు, బయట దేశంలో ఉన్నాడు, వచ్చినాక చూసుకుందాం అన్నట్టుగా చెప్పిండు. అనుకున్నా బీడుంచుకున్నాడు, ఇద్దరు బీడుంచిండు. మళ్ళీ వాళ్ళ పెద్దన్నగాడు ఎప్పుడో టైంలో నాటేసుకొని పోయిండు. ఇక
ఇక అది జరిగిన వరకు కొంతవరకు జరిగింది. ఇక తమిళ సంఘం పంచాయతీ చేసుకుందాం అన్నాడు. మన రెడ్డి సంఘంలో కూడా ఫిర్యాదు అయింది. అక్కడ కూడా ఎలాంటిది ఏం కాలేదు, పోలేదు. ఇక బీడించుకుందామా, సరే మరి రాని తమిళ రాని అన్నాడు కానీ అనుకున్నారు. మళ్ళీ ఆ లోపల పెద్దనే వరి నాటు వేసుకున్నాడు. ఇక అంతనే అయిపోయింది. ఇది ఇటు అయిపోయింది, అది అటు అయిపోయింది. అంతనే నడుతుంది. ఇక పంచాయతీ అయితే అది కాలేదు, పోలేదు ఇంక వరకు. ఇక పెద్ద మాత్రం వారి అయితే వేసుకున్నాడు. ఈ నన్ను వేసుకోవడానికి ఇక గట్టినే నానా రకాల ఇది నాకు తెలిసిన వాటి ఒక 15 నెలల బట్టి నేను చూస్తాను. ఇదే లొల్లి, ఇదే కథ, ఇదే కరకాల. ఇక అది అయితలేదు, పోతలేదు. అంతవరకు జరిగింది ఇప్పటి వరకు. ఏం చేస్తే మరి ఆయనకు శ్యామ్ సుందర్ రెడ్డికి న్యాయం జరుగుతుంది? ఇక న్యాయం అంటే ఇప్పుడు పెద్ద కొంచెం మీదికి పోయి శ్యామ్ సుందర్ రెడ్డి మీదికి ఉన్న కిందికి వస్తే దానికి ప్రాబ్లం అనేది మొదలే ఉండదు. ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక ఆయన ఇటు రాను, నేను ఆనే ఉంటాను, నేను ఈయన ఉంటా అంటే ఈ గింతలో ఉంటుంది. అంతే. మొన్న పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన గురించి పోలీస్ స్టేషన్లో ఒకసారి ఎస్ఐ ఇటుకి వచ్చాడు. వచ్చినాక గిట్లా సారు గిట్లా అంటే నువ్వు పాత లెక్కలు అన్నావు చెప్పక ఇప్పుడు కొత్త లెక్కలో చెప్పాలి కానీ అవన్నీ దాకా నేను చెప్పలేను అని చెప్పిండు ఎస్ఐ కూడా. చెప్తే ఇది గిట్లా అట్లా ఎవరికైనా నాకు ఏది చెప్పగానే ఎస్ఐ గారు వచ్చింది, ఆయన సందర్భంగా వెళ్ళిపోయాను. అంతే. ఇక అక్కడ ఏం జరిగిందో స్టేషన్లో మనకేం తెలియదు. ఇక అంత నాకు తెలిసింది అంతవరకు. ఇక ఓకే, న్యాయం ఎవరి వైపు ఉందంటున్నారు? న్యాయమే శ్యామ్ సుందర్ రెడ్డికి కావాలి న్యాయం, వాసానికి అది. కానీ వాళ్ళ అన్న కొడుకు పోలీస్ అప్పట్లో కొంచెం న్యాయం అనేది కరెక్ట్ జరుగుతుంది, గానే పోతుంది. మొన్న వీళ్ళ అన్న కొడుకు లేకపోతే మొన్ననే అయిపోయింది. ఆయన ఎస్ఐని తోలుకొచ్చి పని చేసి పెద్ద పెద్ద చిత్రకథలు తీసిన. అంతే. శ్యామన్నకే న్యాయం జరగాలి వాసానికి, కానీ ఇక జరుగుతలేదు. అంతే. పోలీస్ స్టేషన్లో శ్యామ్కు న్యాయం జరిగిందా మరి? ఇంకే కాలేదు. స్టేషన్లో న్యాయం కాలేదు, రెడ్డి సంఘంలో న్యాయం కాలేదు, ఏది కాలేదు. బీడే ఉంచుకుంటా ఉన్నారు ఈ సంవత్సరం. ఆయన నాటేయద్దు, ఈయన నాటేయద్దు అనుకున్నాం, వచ్చేటు ఉండే. ఇక పెద్దాన్ని ఏ రాత్రి ఎప్పుడో దున్నుకొని అయితే వారి అయితే వేసుకున్నాడు. ఇక అన్న పేరు ఒకటే చెప్తా. పేరేంటి? నోముల హనుమంతరెడ్డి, సన్నప్ ధర్మారెడ్డి. ఏం జరిగింది శ్యామ్ సుందర్ రెడ్డి విషయంలో? ఇప్పుడు జరిగిన ముచ్చట చెప్తా. అక్కడ ఇడిచిపెట్టిండు, ఇక్కడ వేసిండు. ఇప్పుడు శ్యామసుందర్ రెడ్డి నాటు వేసుకోవడమా ఊకుండడమా, అదొకటే న్యాయం కావాలి ఫస్ట్. అయితే నేను కూడా ఒక 15 ఏళ్ళు ఇక్కడ వ్యవసాయం మా బావాళ్ళది చేసిన. అప్పటి రామరెడ్డిది అంత నడవడి బాగలేదు. దామోదర్ రెడ్డి అంటే నాదంటే కావచ్చు, కానీ ఆయనది కూడా అంత కరెక్ట్ నడవడి లేదు. కావాల్సింది ఏంటంటే శ్యామసుందర్ రెడ్డికి న్యాయం అన్నది వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు రాగట్లే ఎట్లా ఉన్నదో ఇక్కడ అట్లే ఉండాలి. అది నా ఒకటి. ఒక పెద్ద మనిషి అని వచ్చినప్పుడు ఎప్పటికీ ప్రతిపక్షంగా మాట్లాడినప్పుడు కరెక్ట్ కాదు. అందరి నచ్చ చెప్పినప్పుడే ఒక పెద్ద మనిషి. ఇప్పుడు అన్నిటికీ శ్యామసుందర్ రెడ్డి ఇన్ని రోజులు ఉంది, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది ఆ భూమి పోయి, ఎకరం భూమి పోయి ఈ 2 మళ్ళీ దున్నుకుంటున్నాడు. దానికి ఆయనకు నాకెందుకు ఉండద్దని ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం నాది నాకు ఉండాలని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు ముగ్గురికి ఉన్నంత శ్యామసుందర్ రెడ్డికి ఉంటే న్యాయం జరుగుతుంది. అయినా ఒక ఎస్ఐ గారు కూడా బాగా ప్రతిపక్షంగా పోయిండు. ఆయన ఒక న్యాయశాఖ మండలానికి ఒక అధికారి, ఏది రక్షణ శాఖ, న్యాయశాఖ అంటే ఎంఆర్ఓ నుంచి కరెక్ట్ ఉన్నప్పుడు ఈ ఇప్పుడు రక్షణ శాఖ నువ్వు పట్టించుకోవద్దు భూములలో. ఆయన నా అన్న కొడుకు ఒక కానిస్టేబులే కావచ్చు, కానిస్టేబుల్ అయినా ఆయనకు కూడా జ్ఞానం ఉండాలి. మా బాపులు ఎన్ని ఏళ్ళ ఉంది వీళ్ళకు దగ్గరకు వచ్చింది. నేనేమో కొడుకులో అన్న మేము బతకాలని ఆయనకు ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉన్నప్పుడే ఇప్పుడు వీళ్ళకి పుట్టిన కొడుకులైనా మంచి కలిసి ఉండాలి. అది ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు? ఏం లేదు సారు, ఇప్పుడు అక్కడ 12 గుంటలు ఆయన కలుపుతుంది. ఆయన కలుపుకొని ఇదంతా రాద్దాం దానికంటే ఇవన్నీ ఖర్చుల పాలైన కంటే ఆయనకు 12 గుంటలు గట్టి పెట్టి పెట్టిండు, మిగతాది ఇటు రేగు కొట్టిండు. కొట్టినప్పుడు వీళ్ళు అన్నది ఏంటంటే అసలు ఒక నాలెడ్జ్ కాదు. మేము నిన్న వచ్చే వరకు గడ్డి అంతా కోసుకుంటే ఈ పొలం అలా వారెత్తుండు. అది కూడా కరెక్ట్ కాదు రావన్న అంటే వాని ఇక్కడి మేము బండి జరగనియా వాని ఇక్కడనే పాత్ర పెడతా అంటాడు. అది రావన్న కరెక్ట్ కాదు. నువ్వు గడ్డి ఒడ్డు మీద వేసుకుంటా పక్కకు అక్కడికని జాగలేయి అని కూడా చెప్తా విన్నాడు.
సరే మొత్తానికి శ్యామ్ సుందర్ రెడ్డికి న్యాయం చేయాలంట. న్యాయం జరగాలి, కాకపోతే ఎక్కువ కాదు, ఆయనకు ఉన్నంత మాత్రమే కావాలి. అంతే, పావుంటో గజము ఒక ఎంట్రీ సమంగా రావాలంటావు. ఇక్కడ ఉన్న పాలు అందరికీ సమగ్రంగా ఉండాలి. ఓకే.